మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యములో నుండి ఆది కాండము 13వ అధ్యాయము. ఆది కాండము 13వ అధ్యాయము. Genesis 13. I want everyone to open Genesis 13. Derek, you have Bible? Open. Genesis 13. రైట్. సో ఇక్కడ ఈ స్టోరీలో మనకి ఇప్పుడు నేను హైలైట్ చేయాలనుకున్నది ఏంటి అంటే అబ్రహాము లోతు వారి సపరేషన్. అబ్రహాము లోతు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు? లోతు ఎవరు? అబ్రహాం, గట్టి చెప్పండి రా. అబ్రహాముకి బ్రదర్స్ సన్ అన్నమాట, అన్న కొడుకు. ఓకే, వీళ్ళిద్దరూ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము వచ్చేటప్పుడు లోతు కూడా వెంబడి తీసుకొచ్చినట్లుగా లేదా వచ్చినట్లుగా మనం చూస్తాము. అయితే వాళ్ళిద్దరూ కూడా చాలా కాలం కలిసే ఉన్నారు. అయితే కలిసే ఉన్నప్పటికీ కూడా కొంత పీరియడ్ తర్వాత వాళ్ళు సపరేట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఎందుకు సపరేట్ అయ్యారు మీరు చెప్పండి? చూడండి, అక్కడ 6వ వచనము చదువుతారా? వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకు అంటే వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా అయిందనమాట. కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి దేవుడు వారికి అనుగ్రహించారు. జనరల్గా క్రైస్తవులలో ఉండే ఒక భయం ఏంటంటే దేవుడు పిలిచినప్పుడు అన్నీ విడిచి వెంబడించేటప్పుడు మనకు ఏమీ ఉండదు, మనము కష్టాలు పడాలి, మనం ఇరుకులోనికి వెళ్ళాలి, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అమ్మో నాకున్న ఒక్క ఆధారం జాబ్ను వదిలేస్తే ఎట్లా, నా భార్యకుంది నువ్వు వదిలే, అది కూడా కష్టము, ఈ పోటీ వరల్డ్లో నేను ఎలా బ్రతకాలి, నేను ఎలాగా అందరిలో ఎలా కనిపించాలి అని మన యొక్క ఆలోచనలు దానికి దేవుని పిలుపుకు అడ్డొస్తూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఉన్న పలాన్న ఇప్పుడు మీరు చేసే జాబ్ వదిలేసి దేవుడు రమ్మంటే ఎంతమంది వస్తారు? మరి ఎందుకు అంత ప్రయాసపడుతున్నావు కదా? ఇట్స్ నాట్ ఈజీ వెన్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హార్ట్, బట్ ఇట్ ఈజ్ ఈజీ, డెడ్ ఈజీ వెన్ యూ లవ్ గాడ్. దేవుణ్ణి మనము ప్రేమించినప్పుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడము తేలిక, మీరు అక్కడ కూర్చొని వాక్యం వినడము, మీరు కూడా బోధకులుగా ఉండి బోధించడము ఈజ్ ఈజీ. కానీ దాని ప్రకారము మనం జీవించాలి అంటే చాలా టఫ్ అవుతుంది మనకి. బట్ టఫ్ అని చెప్పేసి వదిలేసి మనం వెళ్ళిపోకూడదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మా తాతగారు భూషణన్ తాతగారు ఈ లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ స్టార్ట్ చేయడానికి కారకులైన తాతగారు, మామగారు, వారి యొక్క స్లోగన్ ఏంటి అంటే, వారి యొక్క డిజైర్, వారి యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అంటే ఎవ్వరూ చేయలేని భక్తి. అంటే బైబిల్ చదువుతూ ఉండగా ఇలా అబ్రహాములాగా నేను జీవించాలి అని ఒక థాట్. అబ్రహామును చదువుతూ ఉన్నప్పుడు ఇన్స్పైర్ అయిపోతాం. అబ్బా ఎట్లాగా దేవునికి లోబడ్డాడు, అసలు ఎట్లాగా హాగరుని ఇష్మాయేలుని విడిచిపెట్టగలిగాడు, ఎట్లాగా ఏకైక కుమారుడు వాగ్దాన పుత్రుని ఎలా బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళిపోయాడు, వావ్ ఎంత ఇన్స్పిరేషనల్ స్టోరీ కదా అని చెప్పి మనకు అనిపించి చదువుతూ ఉండగానే మన మనసులో ఒక ఆలోచన పుట్టింది,
ఆ అబ్రహాములాగా ఈ దినములో నువ్వెందుకు ఒక అబ్రహాము అవ్వకూడదు అని అనిపించింది. అప్పుడు మనమంట అది నాతో దేవుడు ఏం మాట్లాడలేదు, ఒక కళ ద్వారా మాట్లాడితేనో, ఒక దర్శనం ద్వారా మాట్లాడితేనో, లేకపోతే బలవంతంగా మనల్ని లాగితేనో అది దేవుడి మాట అనుకుంటాము. కానీ ఆ వాక్యము చదువుతూ ఉండగా నీలో ఒక ఆత్మ ప్రేరణని నేను ఏం చేస్తామంటే అది మన వల్ల కాదు కాబట్టి దానిని పక్కగా ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చి దేవుడు మాట్లాడితే తప్పకుండా వస్తా, అది దేవుని మాట కాదు అని మనము పక్కకి పెట్టేసి మన సెల్ఫ్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనము ముందుకు వెళ్తాము అని అనుకుంటున్నాను. నేను అన్నది రైట్ అని అంటారా కదా? ఖచ్చితంగా మనం అంతే చేస్తాం. కానీ ఇక్కడ అబ్రహాం అయితే దానికి లోబడ్డారు. భూషణం తాతగారు అలా ఆలోచించారు. ఏమనంటే వాక్యానికి ఇన్స్పైర్ అయ్యి వాక్యములో ఎవ్వరు అబ్రహాములాగా నేను ఉండలేను, నువ్వు ఉండలేవు, నువ్వు ఉండలేవు, నువ్వు ఉండలేవు, ఇక్కడున్న అందరము ఉండలేము అనుకుంటున్నాం. కానీ భూషణం తాతగారు ఇక్కడుంటే ఆయన ఏమనుకునేవాళ్ళంటే నేను అలా ఉండాలి. మీకు ఎప్పుడు చెప్తాను, భూషణం తాతగారు మా అమ్మగారు అపరంజమ్మ మా అమ్మగారు వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి వాళ్ళు వచ్చేసారు. జనరల్గా అందరూ ఏం చెప్తారంటే ఉద్యోగాలు వదిలిపెట్టి సేవకు వచ్చారు అంటారు. కానీ భూషణం తాతగారు మా అమ్మగారు ఉద్యోగాలు వదిలిపెట్టి సేవకు రాలేదు. వాళ్ళు అప్పటికి వారికి సేవ పిలుపు కాదు. వాళ్ళు ఎందుకు వదిలేరు అంటే దేవునిని లోతుగా తెలుసుకోవాలి, దేవునిని లోతుగా రుచి చూడాలి, ఆ లోతైన భక్తి నేర్చుకోవడం కొరకు వాళ్ళు ఉద్యోగాలు వదిలేరట, భక్తి చెయ్యడం కొరకు ఉద్యోగాలు వదిలేరట. అలాగా వాళ్ళు లోతుల్లోనికి నడిపించారు. మొన్న కూడా మా బ్రదర్స్ సిస్టర్స్ మేము అందరము కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాము. బ్రదర్స్ ఉన్నారో లేదో నాకు గుర్తులేదు, బట్ అందరం కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటూ మేము అదే మాట్లాడుకున్నాము. వై వీఆర్ కాంప్రమైజింగ్? చాలా విషయాలలో మనము బోధిస్తూ కూడా మా అమ్మగారు తాతగారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మనము అలా ఉండలేకపోతూ ఉన్నాము. ఇట్స్ ఆ ఫెయిల్యూర్. భక్తిని తేలిక చేసుకుంటున్నాము. నేను చెప్పే మాటలు వినే మీరు అంటారు, అంత గట్టిగా చెప్తావు, ఇవన్నీ వదిలేసి ఎలా చేయాలక్క అంటున్నారు. చూసారా, ఇప్పుడు నేను మాట్లాడేది అది కూడా కాంప్రమైజ్ అయ్యే బోధిస్తున్నాము, కాంప్రమైజ్ అయ్యే బ్రతుకుతున్నాము. కానీ అసలైనటువంటి మెట్టులోనికి మేము రాలేకపోతున్నాము అని మేము ఏడుస్తూ ఉన్నాము. మాకు చేత కావడం లేదు. ఎందుకు ఈ థర్డ్ జనరేషన్లో మనం ఎందుకు లో అయిపోతున్నాము? అంత శ్రేష్టమైన భక్తి చెయ్యకుండా, అంత కఠినమైన భక్తి చెయ్యకుండా ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నాము అంటే ఎక్కడో లోకాశ కదా, ఈ జీవన పోరాటము కదా. అలా ఉండొద్దు మనం. వి విల్ ట్రై. దేవుడు మహాకృప కలిగిన దేవుడు, మహా ప్రేమ కలిగిన దేవుడు. ఆయన క్షమించినంత ఎవ్వరూ క్షమించరు, ఆయన ప్రేమించినంత ఎవ్వరూ ప్రేమించరు. కానీ పాపము దగ్గరికి వచ్చేటప్పటికి కృప చూపిస్తారు. లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం మన మీదకి వచ్చేస్తుంది. మేము అనుకుంటూ ఉంటాము బోధకులుగా ఉన్నప్పుడు, ఇట్స్ ఓకే, క్రమంగా రాలేకపోతున్నారు, లేకపోతే సమయానికి రాలేకపోతున్నారు, లేకపోతే ఇలా అలా, ఇట్స్ ఓకే, పర్లేదులే, ఏదో ఒకటి వస్తున్నారులే, వాక్యం వింటున్నారులే, చివరి ముక్కన్న పట్టుకుంటుందిలే, ఒకనాటికి మారుతారులే, పర్లేదు.
సరే, రక్షణ పొందని వారి విషయంలో పర్లేదులే అనుకోవచ్చు. రక్షణ పొందిన వారి విషయంలో కూడా సేవకులు పర్లేదులే అనుకోవచ్చా? నేను మొన్న, ఆయన పేరేంటో తెలీదు, చాలా ఓల్డ్ పర్సన్, ఒక చిన్న మెసేజ్ని విన్నాను. నాకెన్నో సంవత్సరాలుగా ఉన్న ప్రశ్న ఇది. దేవుడేమో దయ చూపించమంటున్నాడు, కృప చూపించమంటున్నాడు, కృప చూపిస్తున్నాము, పోనీలే అనుకుంటున్నాము. కానీ వీళ్ళు చూస్తేనేమో క్రమం అవ్వట్లేదు. నా దగ్గర ఉన్న పిల్లల్ని చూస్తే అయ్యో దయ చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, క్షమిస్తూ 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 ఎన్ని సంవత్సరాలైనా అదే స్టేట్లో ఉంటున్నారు. వాట్ ఐ హ్యావ్ టు డూ? అప్పుడు ఆయన ఆ మాటలు, ఆ వాక్యంలో చెప్తూ అన్నారు, ఆ ప్రేమ, ఆ దయ, ఆ జాలి, ఆ కనికిరము ఎంతవరకు అంటే కొంతవరకే. జాక్ పునన్ గారు చెప్తూ ఇంకొక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, అప్పటి దినాలలో వచ్చిన ఉజ్జీవము ఈ దినాలలో ఈ క్రైస్తవ లోకములో ఎందుకు రావడం లేదో తెలుసా అని చెప్పి ఆయన ఏమన్నారంటే, ఆయన శిష్యులకు, యేసుప్రభుని వెంబడించి ఆయన శిష్యులకు ఆయన ఏమి నేర్పించారంటే, క్రీస్తు యందు భయమును నేర్పించారు. ఫస్ట్ ఏమి నేర్పించారు చెప్పండి? భయము నేర్పించారు. కానీ మనకి చర్చెస్లో ఫస్ట్ ఏమి నేర్పిస్తున్నామో తెలుసా? కృపను నేర్పిస్తున్నాం. ఏమి నేర్పిస్తున్నాం? కృపను నేర్పిస్తున్నాం. ఆయన దయగలిగిన వాడు. హౌ మెనీ టైమ్స్ యు మేక్ మిస్టేక్, నో ప్రాబ్లం, హీ విల్ ఫర్గివ్ యూ అనేది నేర్పించడము మొదలు పెడుతున్నాం. కానీ దేవుడైతే ఫస్ట్ భయభక్తిని నేర్పించాడు, ఆ తర్వాత ఆయన గ్రేస్ని నేర్పించారు. అందుకనే ఈ దినాలలో క్రైస్తవులలో ఆనాడు ఆది అపోస్తుల దినాలలో ఉన్న ఉజ్జీవము మనలోనికి రావడం లేదు. నాకు అది విన్నప్పుడు నిజమే అనిపించింది. ఆయన కృప విస్తారముగా ఉందని పాపములోనే నిలిచి ఉంటున్నాం. లేదు, పాపములో నిలిచి లేవు కానీ లోకములో నిలిచి ఉంటున్నావు. లేదు, లోకములో నిలిచి లేను అంటే నీ స్వచిత్తములో నిలిచి ఉంటున్నావు. నీ సెల్ఫ్ అనేది అది చాలా భయంకరమైనటువంటి పాపము. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, గోధుమ గింజ చస్తే అది ఫలిస్తుంది, చావకుండా ఫలము ఉండదు. ఈరోజు యూత్ మీటింగ్లో కూడా బ్రదర్ రాజు, బ్రదర్ ఆంటోనీ గారు అదే చెప్పారు. ఆ శ్రమ లేకుండా ఆ క్రౌన్ అనేది రాదు, ఆ పునరుద్ధానము అనేది ఉండదు. కాబట్టి మనము చేసే భక్తి అనేక మారులు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఈ అబ్రహాముని దేవుడు పిలిచాడు, అన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినవాడుగా ఉన్నాడు. అందరూ కలిసి సంతోషంగా బ్రతుకుతూ ఉన్నట్లుగా ఉన్నారు. కానీ అక్కడ విస్తారమైన ఆస్తిని సంపాదించుకోవడాన్ని బట్టి, ఆ సమకూర్పును బట్టి వారిద్దరికి అక్కడ సరిపడిన ప్లేస్ లేదు. ఆ ల్యాండ్ అనేది సరిపోనందు, అదొక రీజన్గా మనం చూడొచ్చు. ఆ ల్యాండ్ అనేది అక్కడ సరిపోనందువల్ల అక్కడ వాళ్ళిద్దరికీ కలహం రాలేదు, కానీ వాళ్ళ పని వారికి, వీళ్ళ పశువుల కాపరులకు, వాళ్ళ పశువుల కాపరులకు వారిద్దరికి ఏమొచ్చినట్లుంది? కలహము పుట్టెను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆ ప్రదేశము, ఆస్తి విస్తరించినందువల్ల ఆ ప్రదేశము వారికి సరిపోలేదు. సరిపోని సిచ్యువేషన్లో అక్కడ రెండవదిగా వారిలో ఏమి పుట్టింది? కలహము పుట్టింది. జనరల్గా తోడుకోడళ్ళు ఉన్నారు అనుకుందాము, లేదా వదిన మరదళ్ళు ఉన్నారు అనుకున్నాం, ఒకే ఇంట్లో ఉన్నారు అనుకుంటాము. ఇక్కడ కూడా ఉన్నారు. శాంసన్ వాళ్ళు, కాలేబోళ్ళు, అన్నదమ్ములు ఒకే చోట ఉంటారు, తోడుకోడళ్ళు ఒకే చోట ఉంటారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి. ఆడుకుంటూ పాపం పిల్లలంటే ఏం చేస్తారు? ఒకళ్ళు జుట్టు ఒకళ్ళు పీక్కుంటారు, ఒకళ్ళు ముక్కు ఒకళ్ళు పీక్కుంటారు, ముద్దు పెట్టిపోయి లాక్కుంటే వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే దే వాంట్ టు ప్లే టుగెదర్. వాళ్ళు ఆడుతున్నప్పుడు వీళ్ళు చూడరు, ఈ పిల్ల లాగినప్పుడు ఆ పిల్ల కింద పడితే వాళ్ళ అమ్మ వచ్చి పళ్ళును అందుకుంటుంది. ఎందుకు? లేకపోతే అమ్మమ్మలు వస్తారు,
ఆ ఇంటిని ఈ ఇంటిని వేరు చేసేయటానికి. వాళ్ళు వీళ్ళు ఏంటి అక్కడ చిన్న పిల్లల సిచ్యువేషన్, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆడుకోవడమే. వాళ్ళకి కక్షలు ఉంటాయా మీకులాగా? వాళ్ళకేమన్నా తెలుసా? వాళ్ళకేమన్నా తెలుస్తుందా? తెలీదు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆడుకోవడమే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రేమను చూపించడమే. లేదు అంటే వాళ్ళ చేతిలో ఉన్నదేదో ఇలా కావాలనిపించి దాన్ని తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు. సో ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే ఆ చిన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని గ్రహించి వారిని సెట్ చేయడానికి బదులు వీళ్ళల్లో వైరము పెరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క పిల్లల గొడవ పెద్దోళ్ళ దాకా వెళ్ళిపోయినట్లుగా ఈ పశువుల కాపరుల యొక్క గొడవ మరి లోతుని, అబ్రహాముని ఎక్కడ విడదీస్తుందో అని వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడిన వారుగా మనకి కనబడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ కలహము పుట్టేటప్పటికి అబ్రహాము పెద్దవాడిగా ఏమంటాడంటే, అరే మనం బంధువులము కదా, నాకును నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదు. 3వ పాయింట్, కలహము ఉండకూడదు. కలహాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సమస్యలను పెంచుకుంటున్నారు కానీ సమస్యలను తగ్గించుకునే సిచ్యువేషన్లో మనుషులు కనపడడం లేదు. కాబట్టి ఇక్కడ కలహము ఉండకూడదు. కలిసి జీవించడము అనేది చాలా ఇంపార్టెంట్. కలహాలు వస్తూ ఉంటాయి. అయితే ఆ కలహమును ఎలాగా, కలహమును పెంచి పెద్ద చేసి విడిపోవడమా, కలహములో ఐక్యతను వెతుక్కుంటూ విడిపోవడమా? 2 మార్గాలు ఇక్కడ. చాలా మంది కలహాన్ని పెంచుకొని చిన్నపిల్లలది లేదా పనివారి యొక్క సమస్యను వారి సమస్యగా చేసుకొని కుటుంబాలలో ఐక్యతను పాడు చేసుకునే భయంకరమైన స్థితిలోనికి క్రైస్తవ లోకము దిగజారిపోతూ ఉంది. ఇట్స్ ఓకే, అందరూ కలిసి ఉన్నారు. నీ జీతం కొంచెం, నీ పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు, టింగ్ 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 గంట మోక్కుంటూ వచ్చింది, ఐస్ క్రీమ్ అడిగారు, వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనాలి. నీ యొక్క అన్న పిల్లలో, తమ్ముడు పిల్లలో, లేకపోతే అక్క పిల్లలో ఎవరో ఉన్నారు పక్కన, వాళ్ళకు కూడా కొనాలి. కానీ నీ దగ్గర డబ్బులు కొంచెమే ఉన్నాయి. వీటిని పెట్టి వాటిని కొన్నాను అంటే రేపొద్దున నీకు కూరగాయలు ఉండవేమో. కొంతమంది ఉన్న బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్న వాళ్ళకి కొంచెం ఒక ఐస్ క్రీమ్, పుల్ల ఐస్ కొనివ్వలేని మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారు. అరే మనము క్రైస్తవులము కదా, మన పేరు విశ్వాసులము కదా, బిలీవర్స్ కదా, క్రీస్తునందు విశ్వాసము ఉంచవలసిన వారము కదా. ఆఫ్టర్ ఆల్ ఐస్ దగ్గర చెయ్యి ఎందుకు వెనక్కి లాక్కుంటున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్రూట్ దగ్గర ఎందుకు చెయ్యి వెనక్కి లాక్కుంటున్నావు? మన మనస్సు అక్కడ అర్థమైపోతుంది. మీ మనస్సు ఏంటో మీకు తెలుస్తుంది. అది లోపల ఉండొచ్చు, బయటికి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఏదన్నా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే 2 చీరలు ఉన్నాయి అనుకోండి, ఒకటేమో కొంచెం ఖరీదు ఎక్కువ, ఒకటి కొంచెం ఖరీదు తక్కువ. ఒకటి మనకి బాగా నచ్చింది, జనరల్గా ఖరీదు తెలిస్తే ఖరీదు కలిగింది నచ్చుద్ది. ఎవరో ఇంటికి నీ తోడుకోళ్ళు వచ్చింది, లేకపోతే నీ ఆడబడుచు వచ్చింది, మీ అత్తగారు వచ్చారు, మీ అమ్మ వచ్చారు. అక్కడ మీ అమ్మకి ఒక చీర ఇవ్వాలి, మీ అత్తగారికి ఒక చీర ఇవ్వాలి. ఎక్కడికి పోద్ది నీ మైండ్? అమ్మకేమో ఖరీదు గల చేరేస్తావు, అత్తకేమో ఖరీదు తక్కువ చేరేస్తావు. లేకపోతే నీవు మంచిది ఉంచుకొని వాళ్ళకి తక్కువ ఖరీదు ఇస్తావు. ఎలాంటి చీప్ మెంటాలిటీ కలిగి ఉంటుందో మన క్రైస్తవ లోకంలో అలా ఉన్నారు అంటే అది చాలా విచారకరమైనటువంటి విషయం. అదే నేను చెప్పాను కదా, తాతగారు చెయ్యలేనిది చేశారు. ఆ మాట నాకు గుర్తుండి నా కుటుంబంలో నేను నా తల్లిదండ్రుల కంటే, నా అక్క చెల్లెళ్ళ కంటే, నా అత్తగారి ఇంటి వైపు వాళ్ళని బహుగా ప్రేమించాను.
ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఐ హ్యావ్ డన్ ఇట్. నేను చెప్పడం కాదు, వాళ్ళ చేతే వాళ్ళే చెప్పారు. నేను చెప్పుకోవడం అది గొప్ప అవుతుంది, కానీ వాళ్ళు అలాంటి సాక్ష్యం ఇవ్వడము. రమేష్ హాస్పిటల్లో మా అత్తగారు లాస్ట్ మూమెంట్, ఆమె అక్కడే చనిపోయారు. ఆ టైంలో ఆమె అక్కడ నా గురించి, ఒక కోడలు గురించి మాట్లాడిన మాటలు నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న నర్సులు, డాక్టర్లు అందరూ ఒక కోడలు గురించి ఎంత గొప్పగా చెప్పింది అత్తగారు. ఆమెను మేము చూడాలి అని నేను వెళ్ళిన తర్వాత నన్ను పలకరించడం, నన్ను చూడడానికి, నాతో ఆమె చెప్పిన మాటలు చెప్పడానికి వచ్చారు. అలాగా మనం చేయలేము. ఇట్స్ నాట్ ఈజీ. నింద పడుతూ, మాట పడుతూ, మొహాలు ఎలా ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనము ఓపిక చేసుకొని ప్రేమించడం ఈజీ అవుతుందా? ఈజీ అవ్వదు. కానీ క్రీస్తును ప్రేమించినప్పుడు అది ఈజీ అవుతుంది. అందరూ అత్తవారింటి వారిని పక్కన పెట్టి పుట్టింటికి అటాచ్ అయితే, మనము భక్తి చేసే వాళ్ళం ఏం చేయాలి? అమ్మగారిని పక్కన పెట్టమన్నాం, చూస్తూనే వాళ్ళ కంటే ఎక్కువగా, అరే ఈ లోకంలో ఆ వైరం ఉండిపోయింది అత్త కోడళ్ళకి. భక్తి చేస్తున్న నీవు ఆ వైర్యాన్ని క్రీస్తు ప్రేమ చేత ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నావు? అప్పుడు నీలో క్రీస్తు ఉన్నట్లా కాదు కదా. కలహమును పుట్టించే విధానం, కొంతమంది తెలివిగల వాళ్ళు ఉంటారు, నోరు విప్పరు, కళ్ళతో ఎదుటి వ్యక్తి గుండెను గాయం చేసే టాలెంట్ ఉంటుందండి లేడీస్కి. అదేందా, కళ్ళతో మేనేజ్ చేస్తావు. బీ కేర్ఫుల్. మనుషులు నిన్ను చూడట్లేదేమో, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని దృష్టిలో సరి అయిన వారిగా మనం ఉండాలి. కలహాలను పెంచి పోషించే భయంకరమైనటువంటి జీవితంలో ఉంటే మనం ఎలా విశ్వాసులం అవుతాము? మనం ఎలా బోధకులం అవుతాము? మనం ఎలా క్రీస్తు శిష్యులం అవుతాము? మనం ఎలా దేవుని బిడ్డలం అవుతాము? ఇక్కడ కలహము వస్తూ ఉన్నప్పుడు ఆ కలహమును ఎలా మేనేజ్ చేయాలో క్రీస్తు ప్రభువుని అడగండి. ఇట్స్ వెరీ సింపుల్. కానీ ఆ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసి ఆ డెసిషన్స్ నువ్వు సెల్ఫ్గా తీసుకోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఆ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. పీస్ని బిల్డ్ చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. రిలేషన్షిప్స్లో ఆ పీస్ అనేది, హార్మోనీ అనేది వాళ్ళు పెంపొందింప చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ మాటలు రిలేషన్షిప్ని బిల్డ్ చేసేలాగున్నాయా? నాకు మొన్న ఒక పాప ఫోన్ చేసింది, అక్క నా భర్త తాగుబోతు, నా భర్తకు ఉద్యోగం లేదు, కానీ నేను 2 పిల్లలకి తల్లిని, నేను మారు అంటున్నాను, మారట్లేదు. ఆ మధ్య ఏదో ప్రార్థన చేసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ప్రేయర్ చేసుకున్నాడు, కొంతకాలం బాగున్నాడు, కానీ మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వు మారితేనే నేను వస్తాను అని చెప్పి నేను 2 పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాను. మా పేరెంట్స్ అంటున్నారు, నిన్ను పోషించుకునే స్తోమత మాకుంది, నువ్వు ఇంకా వెళ్ళొద్దు, వదిలేసేయి అని చెప్తున్నారు. ఇజ్ ఇట్ రైట్? చూసారా, ఒక తల్లిగా ఎంతకాలం ఉంటారండి తల్లిదండ్రులు మనతో? వారి పిల్లలకి తండ్రి అవుతారా వాళ్ళు? వారి జీవితాలలో కలకాలం కలిసి జీవించవలసిన ఆ పరిస్థితుల్లో నువ్వు వారిని ఒకటి చేయడానికి, ఆ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి వర్క్ చేయాల్సిన తల్లిదండ్రులే వారి రిలేషన్షిప్ని బ్రేక్ చేసే తల్లిదండ్రులుగా ఉంటారు. దయచేసి నేను మీకు చెప్తున్నాను,
దేవునికి విరుద్ధమైన మాట, అది నీ భర్త నుండి వచ్చినా, నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినా, నీ అక్క చెల్లెళ్ళ దగ్గర నుంచి వచ్చినా, రిలేషన్షిప్ ని బ్రేక్ చేసే మాటలు ఎవరి దగ్గర వచ్చినా, యోబు భార్యలో అపవాది ప్రవేశించి యోబు దేవుని రిలేషన్షిప్ ని బ్రేక్ చేసినట్లుగా నీ సొంత వారిలోనే అపవాది ప్రవేశించి నీ రిలేషన్షిప్ లో ఆ యొక్క డిస్టర్బెన్స్ కలుగ చేస్తుంది అని అవగాహన చేసుకొని, అలాంటి వారిని ద్వేషించమని నేను చెప్పట్లేదు, కానీ ఆ యొక్క సలహాని మీరు ద్వేషించండి. ఆ సలహాని మీరు తీసుకోవద్దు. మా అమ్మ చెప్పింది కదా, మా నాన్న చెప్పారు కదా, నీకు గౌరవం ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. వారిని గౌరవించు, కానీ క్రీస్తు కంటే ఎక్కువ కాదు. వారి మాట విను, కానీ క్రీస్తు మాట కంటే ఎక్కువ కాదు. నీ భార్య మాట వినొద్దు అని నేను చెప్పట్లా, కానీ క్రీస్తు మాట కంటే ఎక్కువ కాదు. దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా వారు ఏదైనా నిన్ను ప్రేరేపించినట్లయితే, యోబు ఎలా అన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు. అలా అంటే నిన్ను చెంప పగలగొడతదేమో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకూడదు. ఇప్పుడు యోబు భార్య ప్రేమతో మాట్లాడిందా, ద్వేషంతో మాట్లాడిందా అంటారా? అరే, భర్త స్ట్రగుల్ అవుతుంటే చూడలేక తన భర్త మీద ఉన్న అతి ప్రేమతో మాట్లాడిన మాట అండి అది. ప్రేమ లేక కాదు. కాబట్టి ఆ పీస్ అనేది కుటుంబాలలో కానీ, సంఘములో కానీ, సహవాసములో కానీ, మన తోటి ఎవరితో అయినా మన రిలేషన్షిప్లో పీస్ అనేది ఉండాలి. ఎవరైనా నీ గృహానికి వస్తే ఎలా ఉండాలి? నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు వాళ్ళకు ఒక కంఫర్ట్నివ్వాలి, ఒక కంఫర్ట్నివ్వాలి. అంతేగాని వారికి ఉన్న పీస్ బ్రేక్ అయిపోయేలాగా నీ ప్రవర్తన ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక IAS ఆఫీసర్ అవ్వాలి అనుకున్న అతను ఫెయిల్ అయినప్పుడు 3 times తన స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తన లోపాలు చెప్పలేదు, కానీ వారు తన శత్రువులుగా ఉన్న స్నేహితులు వచ్చి తనలో ఉన్న లోపాలు చెప్పినప్పుడు ఆ లోపాలను తీసుకొని అవి తన జీవితంలో వర్కౌట్ చేసుకున్నప్పుడు తన IAS ఆఫీసర్గా ఈ దినాన్న వర్క్ చేయగలుగుతూ ఉన్నాడు. అలానే నిన్ను ప్రేమించేవారు నీలో ఉన్న లోపాలు నిన్ను చెప్పరు, కానీ ఒకవేళ నీ తల్లి నువ్వు సూపర్ అమ్మా అనొచ్చు, కానీ నీ అత్తగారిని అడుగు నేను ఎలా ఉన్నాను అని, మీ బావమరిదిని అడుగు ఎలా ఉన్నానని, మీ ఆడబడుచును అడుగు నువ్వు ఎలా ఉన్నావు అని. నా ఇంటికి వస్తే నీకు కంఫర్ట్ ఉందా, నా ఇంటికి వస్తే నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగు. వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ లేకపోతే నేను ఎంత చేసినా ఇంతే అంటారు. వీళ్ళ బుద్ధే ఇంతే అనకు. అంటే మనలో ఎక్కడో లోపము ఉంది. ఆ లోపాన్ని సరిచేసుకుంటే దావీదు ఎలా దేవునికి హృదయానుసారుడయ్యాడో మనము కూడా దేవునికి అలా హృదయానుసారులం అవుతాము. ఎదుటి భక్తి చేసేవారు ఎదుటి వారిని అడగడం నేర్చుకోనండి. నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను అందరినీ దేవునిలో నడిపిస్తూ ఉండేదాన్ని. అందరినీ దేవునిలో నడిపిస్తూ ఉన్నప్పుడు వాక్యం సండే ఒక 100 మంది దాదాపు గ్యాదర్ అవుతూ ఉండేవాళ్ళు. వాక్యం చెప్తూ ఉండేదాన్ని. అందరూ నన్ను 100 కళ్ళు నన్ను ఎలా పరిశీలన చేస్తూ ఉంటాయి. ఎందుకంటే చెప్పింది బ్రతుకుతుందా లేదా అని. నిత్యము మా మధ్యలోనే ఉంటారు. ఒకసారి ఒక పాప, హిందూ పాప, ఆ పాప వచ్చింది. ఆ పాప వస్తే ఇంకో పాప బర్త్డే డ్రెస్ వేసుకొని వస్తే అది చక్కగా ఎలా వచ్చేసి నా డ్రెస్ బాగుందా వెంకటలక్ష్మి అంది. అనగానే ఆ పాప అంది బాలేదు అంది. ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ వెంకటలక్ష్మితో అన్నా, అరే పాప ముఖం మీద అలా బాలేదు అని చెప్పేసావు, పాప మా బర్త్డే మూమెంట్ అంతా కూడా తను పాడైపోతుంది కదా అన్న. నువ్వేగమ్మా వాక్యంలో చెప్పావు, నిజం చెప్పమని చెప్పావు, నేను నిజమే చెప్పాను. అబద్ధం ఆడవద్దన్నావు, నేను అబద్ధం ఆడలేదు. అంటే
మనం చెప్పిన ఎంత ఒక హిందూ పిల్ల అయ్యండి ఎంతగా వాక్యాన్ని తన హృదయంలోకి తీసుకొని ఎలాగా తను బ్రతుకుని అది అప్లై చేసుకొని తను జీవించడానికి ప్రయత్నించిందో. షీ వాజ్ సో స్ట్రాంగ్. ఆ మధ్యలో కూడా ఇక్కడికి వచ్చింది ఒక క్రిస్మస్కి 3-4 years బ్యాక్ అనుకుంటా. తను ఇప్పటికీ ఎంతో పోరాటములో తను భక్తి చేస్తూ ఉంది. తల్లిదండ్రుల మధ్యలో పోరాటములో, వివాహం అయిన తర్వాత అక్కడ పోరాటములో తను భక్తి ఇంకా నిలబడి భక్తి చేస్తూ ఉంది. మనకులాగా అన్ని సవ్యంగా ఉంటే తను భక్తి చేయట్లేదు. ఒక్కొక్కసారి కనీసం మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి కూడా అవకాశం లేని సిచ్యువేషన్స్ తనకుంటాయి. అయినప్పటికీ తను మాత్రం దేవుణ్ణి వదలకుండా గట్టిగా పట్టుకుంది. దేవునిని ప్రేమించేవారుగా మనము ఉండాలి అండి. పీస్ని బిల్డ్ చేసుకునేవారుగా ఉండాలి. వాక్యం విని దాని ప్రకారము జీవించకుండా ఉంటే ఎలాగా? సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, భరించలేనన్ని వస్తాయి. యోసేపు పాపము చేయకుండా పాపము చేశాడు అని నింద వచ్చింది. అలాంటి నింద వచ్చినప్పుడు తను దేవునికి దూరంగా జరిగిపోలేదు, ఆ మనుషులకు దూరంగా జరిగిపోలేదు. మన బుద్ధి ఏంటంటే మనుషులకు దూరంగా జరిగిపోతాం, దేవునికి దూరంగా జరిగిపోతాం. అది భక్తి ఎట్లా అవుతుందండి? అది భక్తి కాదు. దయచేసి మీరు ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ రిలేషన్షిప్లో దేనికి ప్రయారిటీ ఇచ్చారు అనేది మనం చూసినట్లయితే అబ్రహాము తెలివిగా ఏం చేశాడంటే పీస్ని బిల్డ్ చేయడం కొరకు తను ఒక మాట చెప్తాడు. ఏంటంటే బెటర్ కలిసే ఉంటాము, మన హృదయాలు విడిపోకముందే స్థలము సరిపోవట్లేదు కాబట్టి మనం కొంచెం దూరంగా ఉందాము అని చెప్పి వాళ్ళు ఒక డెసిషన్ని తీసుకొని వాళ్ళు రిలేషన్షిప్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వెళ్ళారు. అయితే ఇక్కడ అబ్రహాము పెద్దోడు, నేను పెద్దోడిని, నేను డెసిషన్ తీసుకుంటా, నా డెసిషన్కి చిన్నోడు నువ్వు లోబడిండు అన్నాడా? అనలేదు. సో దట్ ఈస్ హౌ స్పిరిచువల్ పీపుల్ షుడ్ యాక్ట్. మనకి మంచిది అనిపించింది మనం చేయడం కాదు, మనకి సెల్ఫ్గా డెసిషన్ తీసేసుకోవడం కాదు. ఇది నాకు మేలు, ఇది నేను తీసుకుంటా. నో. మొన్న యూత్ మీటింగ్ రిట్రీట్కి 2 divisions చేస్తున్నారు ఈసారి. ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది అవుతున్నారు కాబట్టి అందరికి రీచ్ అవ్వాలని 2 divisions చేస్తున్నారు. ఒకటి యూత్ ప్లస్ ఎంప్లాయీస్ని కలిపి ఒక డివిజన్ గాను, మిగిలిన వాళ్ళందరినీ ఒక డివిజన్గా చేస్తున్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో మేము అక్కడికి కొంతమంది ప్రీచ్ చేయడానికి వెళ్ళాలి, ఇక్కడ కొంతమంది ప్రీచ్ చేయడానికి వెళ్ళాలి. సో అందరం గ్రూప్ కాల్లో ఉన్నాము. మరి ఇంకా కొంతమంది సేవకులు పిల్లలు కూడా వాళ్ళు వీటిని అన్ని ఆ డివిజన్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అక్క మరి నువ్వు దేనిలోకి వెళ్తావు, చెల్లి నువ్వు దేనిలోకి వెళ్తావు, అన్న నువ్వు దేనిలోకి వెళ్తావు, నీకేది ఇంట్రెస్ట్. ఎవరికి వాళ్ళు ఏమన్నామో తెలుసా? మీరే ఏదో ఒక దానిలో పెట్టండి. ఎక్కడైనా వీఆర్ రెడీ టు సర్వ్ ద లార్డ్. అర్థమవుతుందా? నాకు ఇది కావాలి, అప్పుడు ఏమొస్తుంది? అక్కడ కలహం వస్తుంది. కాబట్టి కలహము వచ్చేలాగా నీ సెల్ఫ్ని నీవు తీసుకోవడానికి, ఆ సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి మీరెప్పుడు దయచేసి అడుగులు వేయొద్దు. పెద్దవాళ్ళుగా బిహేవ్ చేయడం నేర్చుకోండి. ఆ పీస్ని అన్నయ్య కూడా మీకు ఎప్పుడు చెప్తుంటారు, నేను కూడా చాలాసార్లు చెప్పాను. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళకున్న ప్రాపర్టీస్ డివిజన్ చేసుకోవడంలో కనీసం వాళ్ళ వైఫ్స్ని వాళ్ళ హస్బెండ్స్ని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ వరకు అలాగా చెప్పను కూడా చెప్పలా. ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఏదో పనులున్నాయి వెళ్తున్నామన్నారు, కూల్గా చక్కగా ప్లెజెంట్గా ఏ ఇష్యూ లేకుండా ఎవరు హృదయం నొప్పించకుండా వాళ్ళ రిలేషన్షిప్ని సేవ్ చేసుకొని డబ్బే ఉందండి, ఈరోజు వస్తుంది రేపు పోతుంది, లేదా ఈరోజు లేదు రేపు మరలా వస్తుంది. నువ్వు వదులుకుంటే దేవుడు నీకు 1000 దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇట్స్ ఓకే. సొత్తులు అపహరించబడినా పర్వాలేదు, కానీ
నీ యొక్క రిలేషన్షిప్స్ మాత్రము బ్రేక్ అవ్వకుండా కాపాడుకోగలిగిన ఆత్మీయతలోనికి మనం రావాలని ఈ యొక్క అబ్రహాము లోతు వారి యొక్క సపరేషన్ మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఆ సెల్ఫ్ డెసిషన్ అనేది మనం తీసుకోకుండా వైజ్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లోతుకి ఆప్షన్ ఇచ్చాడు, కానీ లోతు ఆప్షన్ ఎలా తీసుకున్నాడు అంటే తను రాంగ్ ఆప్షన్ తీసుకున్నాడు. ఏంటి అక్కడ రాంగ్ ఆప్షన్ అంటే పైకి కనబడుతూ ఉన్న దానిని చూశాడు కానీ గాడ్ మీద డిపెండ్ అవ్వలేకపోయాడు. మనము కూడా అనేక మారులు ఇలా ఇది బాగుంది, ఇది పచ్చగా ఉంది, ఇది దేవుని తోట, యెహోవా తోట వలె ఉందని ఉంటుంది. అక్కడ యెహోవా తోటలాగా ఉంది, ఇది ఐగుప్తు దేశం వలె నీళ్లు పారే దేశం లాగా ఉంది. అబ్బా వావ్, ఇది తీసుకుంటే నేను నా జీవితం అంతా సుఖంగా ఉంటుంది, నా కూతుళ్ళు సుఖంగా ఉంటారు, నా మనవరాళ్ళు సుఖంగా ఉంటారు. ఈ వైపు చూసుకొని పైకి చూచి నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ వెరీ డేంజర్. దానిలయ్య గారు జోగారయ్యగా ఒకసారి ఎవరు 2 కర్చీఫ్లు తీసుకెళ్ళి అయ్యా ఒకటి తీసుకోండి అయ్యా అంటే ఆ కర్చీఫ్ తీసుకోవడానికి కూడా ప్రేయర్ చేసుకొని తీసుకున్నారంట. అప్పుడు ఒక అతనిది త్వరగా పిగిలిపోయింది, ఈ అయ్యగారిది మాత్రం చాలా కాలం వచ్చిందట. అరే కర్చీఫ్ చూసకే ఎంత మూర్ఖంగా, కర్చీఫ్కు డెసిషన్ ఏంటి, ప్రేయర్ ఏంటి అనుకుంటాము. కానీ మన ప్రతి డెసిషన్ మేకింగ్లో గాడ్ని పెట్టడము మనము నేర్చుకుంటే మనకి ఇట్లా వెళ్ళాలని ఉంటుంది, మనకి ఇలా ఎదగాలని ఉంటుంది, మనం అలా చేయాలని ఉంటుంది, ఇది చేస్తేనే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది చేస్తే బాగుంటుంది కాదు, దేవుని మీద మనము ఆధారపడినట్లయితే అది మనకి బాగుంటుంది. కాబట్టి డెసిషన్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉందాము. మెటీరియల్ థింగ్స్ని చూడబాకండి, గ్రీడీగా ఉండకండి. లోతు అలా ప్రవర్తించినందువల్ల ఆ తర్వాత ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. కానీ అబ్రహాం అయితే గాడ్స్ ప్రామిస్ మీద డిపెండ్ అయ్యాడు, ఆ కానానునే ఎంచుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఫెయిత్ అనేది దేవుని మీద ఉంచుకున్నాడు, ఆ ట్రస్ట్ అనేది దేవుని మీద ఉంచుకున్నందువల్ల గాడ్స్ ప్రామిస్కి తన ఓన్ డెసిషన్కి మధ్యలో రెండిటి మధ్యలో ఉన్న పోరాటములో గాడ్స్ డెసిషన్ వైపు క్రైస్తవులుగా బిలీవర్స్గా మనము నిలబడినట్లయితే అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనకు వచ్చే ప్రతి కాన్ఫ్లిక్ట్లో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుని మీద ఆధారపడదాము. దేవుని డెసిషన్స్ని అడిగి అది నీకు కష్టమైన, నీ చిత్తానికి విరుద్ధమైన దాని మీద మనం ఆధారపడితే మన జీవితాలు అబ్రహాము జీవితాలు లాగా ఉండాలి అని దేవుడు మనకు ఒక హెచ్చరికనిస్తూ ఉన్నారు. అబ్రహామును దీవించినట్లుగా మన డెసిషన్స్ తీసుకునే జ్ఞానాన్ని మనకిచ్చి దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.